Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం ఏపీ పీజీ సెట్ లైఫ్ సైన్సెస్ కోసం రెఫరెన్స్ బుక్స్ ఏవి ఉన్నాయో అన్న దాని గురించి డిస్కస్ చేద్దాము. సో యాజ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఆస్క్డ్ మీ రెఫరెన్స్ బుక్స్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి సో నేను మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నేను ఆల్రెడీ సిలబస్ డిస్కషన్ అన్నది కంప్లీట్ చేసేసాను. ఎవరైనా సిలబస్ డిస్కషన్ వీడియో చూడకుంటే ఫస్ట్ ఆ సిలబస్ డిస్కషన్ వీడియో చూడండి. ఎందుకంటే సో ఇక్కడ మనం అన్ని కాంటెంట్స్ని ఖచ్చితంగా చదవాలని లేదు. సో నేను మీకు చెప్పాను కదా పర్టిక్యులర్గా ఏ యూనిట్లో ఏ దాని మీద ఫోకస్ చేయాలి అన్నది అండ్ ఏం చదువుకోవాలి, ఎంతవరకు చదువుకోవాలి అన్నది కూడా నేను చెప్పాను అక్కడ సిలబస్ డిస్కషన్ వీడియోలో. సో కాబట్టి మీరేం చేస్తారు, ఫస్ట్ సిలబస్ డిస్కషన్ వీడియో చూసి దాని రిలేటెడ్గా మీరు ఏం చదవాలి అన్నది ఒక పాయింట్కి వచ్చి దానికి సంబంధించిన బుక్స్ తీసుకొని చదవడం బెస్ట్ స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం రెఫరెన్స్ బుక్స్ చూద్దాము యాజ్ వెల్ యాజ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆర్ ప్రిపరేషన్ టిప్స్ కూడా చూద్దాము. ఓకే, నేను ఫస్ట్ రెఫరెన్స్ బుక్స్ గురించి చెప్పడానికంటే ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి ఎగ్జామ్ అన్నది ఎంతో దూరంలో లేదు. అక్టోబర్ 22 ఆర్ అక్టోబర్ 23 మనకి ఎగ్జామ్స్ అన్నవి స్టార్ట్ అయిపోతాయి ఫర్ ఎవ్రీ వన్. సో మనం ఇప్పుడు ప్రెసెంట్ సెప్టెంబర్ 2021 ఈ టైంలో ఉన్నాము. సో మనకు దగ్గర కనీసం అంటే కూడా 1 మంత్ టైం అన్నది ఉంది. సో ఈ పర్టిక్యులర్ టైంలో మనం ఏం చేయాలి అంటే సెలెక్టివ్ స్టడీ చేయాలి. మనము పెద్ద రెఫరెన్స్ బుక్ తీసుకొని అందులో నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్ని మళ్ళీ మనం చదవాలంటే మనకు అంత టైం ఉండదు. ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్న ఏదైనా సార్టెడ్ మెటీరియల్ తీసుకొని చదువుకోవడం బెస్ట్ అన్నది నా ఫీలింగ్. దిస్ ఈజ్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, అండ్ మీరు సెలెక్టివ్ స్టడీ అన్నది చేయాలి అంటే ఖచ్చితంగా నేను అన్ని యూనిట్స్ చదవాలి అలాంటివి పెట్టుకోకుండా జస్ట్ రెఫరెన్స్ బుక్స్ అన్నవి పెద్ద స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నా మనకు ఆ లాంగ్వేజ్ అన్నది అర్థం అవ్వదు అండ్ కొంచెం వరకు మనకు కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు మీ బేసిక్స్ని క్లియర్ చేసుకొని మీ బీఎస్సీ లెవెల్లో మీరు చదువుకున్న మెటీరియల్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఆర్ ఇక్కడ నేను చెప్పే కొన్ని మెటీరియల్స్ లేదా కొన్ని బుక్స్ని రెఫర్ చేస్తే ఈజీగా ఈ ఎగ్జామ్ని క్వాలిఫై చేయొచ్చు. ఓకే, సో నేను ఫస్ట్ అయితే మీకు రెఫరెన్స్ బుక్స్ ఎక్కడి నుంచి ఏ పార్ట్ నుంచి ఏ పార్ట్ వరకు ఏం చదవాలి అన్నది ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, సెల్ బయాలజీ. సో సెల్ బయాలజీ అనగానే అందరు ఏం చెప్తారంటే కూపర్, ఆల్బర్ట్ అంటారు. బట్ ఒకసారి మీరు కూపర్, ఆల్బర్ట్ ఈ బుక్స్ తీసి చూడండి. సెల్ బయాలజీవి రిలేటెడ్గా స్టాండర్డ్ బుక్స్. లాంగ్వేజ్ అన్నది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది అండ్ మనకు బేసిక్స్ అన్నవి చాలా క్లియర్గా ఉంటేనే మనం ఆ బుక్స్ని చదవగలము, అండర్స్టాండ్ చేసుకోగలము అండ్ చాలా ఇన్డెప్త్ ఉంటుంది. అంత ఇన్డెప్త్ ఎంఎస్సీ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అది స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అవసరం లేదన్నది నా ఒపీనియన్. బికాజ్ మనం ఇంతవరకు క్వశ్చన్స్ చూసుకుంటూ వస్తే బేసిక్ టు బేసిక్ క్వశ్చన్స్ లేదంటే కొంచెం వరకు అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అడిగారు కానీ ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఎక్కడ అడగలేదు. మనకు మెయిన్గా మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ ఇన్డెప్త్గా ఎక్కడ అడగలేదు. సో కాబట్టి సెల్ బయాలజీ కోసం తెలుగు అకాడమీ బుక్ దట్ ఈస్ బయోటెక్నాలజీ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమిక్ బయోటెక్నాలజీ బుక్లో సెల్ బయాలజీకి రిలేటెడ్ కాంటెంట్ అంతా చాలా నీట్గా ఇంకా చాలా డెప్త్గా ప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి మీరు ఆ బుక్ను రెఫర్ చేసుకుంటే చాలు. అంటే మీరు ఆ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ బయోటెక్నాలజీని తీసుకొని మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో మీరు ఏమేం పార్ట్స్ చదవాలి ఇందులో అని అంటే సో ఇక్కడ తెలుగు అకాడమీ బుక్లో ఫస్ట్ యూనిటే సెల్ స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ సెల్ డివిజన్ అని ఉంది. సో ఈ యూనిట్ ఒక్కటి చదువుకుంటే చాలు. సో తెలుగు అకాడమీ బుక్ని తీసుకొని బయోటెక్నాలజీ దాన్ని ఫస్ట్ యూనిట్ చదివితే మనకు సెల్ బయాలజీ సార్టెడ్ అయిపోతుంది. నెక్స్ట్ జెనెటిక్స్కి కూడా సేమ్ అదే బుక్ తెలుగు అకాడమీ బుక్ బయోటెక్నాలజీది సెకండ్ యూనిట్ మొత్తం మనకు ఆ పర్టిక్యులర్ జెనెటిక్సే ఉంది. దట్ ఈజ్ మెండేలియన్ జెనెటిక్స్, లింకేజ్, సెక్స్ డిటర్మినేషన్ కోసం ఈ బయోటెక్నాలజీ బుక్ ఉంది. ఒకసారి మీరు బయోటెక్నాలజీ బుక్ పర్చేస్ చేస్తే ఇంకా ఇదే సరిపోతుంది. బయోటెక్నాలజీ వాళ్ళతో ఆల్రెడీ ఇది ఉంటుంది. ఒకవేళ మేము బై చేయలేము అంటే ఏదన్నా మీకు దగ్గరలో ఉన్న యూనివర్సిటీ లైబ్రరీ కానీ ఏదన్నా పబ్లిక్ లైబ్రరీలోకి వెళ్ళి తెలుగు అకాడమీ బుక్ తీసుకొని చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఎన్సీఈఆర్టీ బుక్స్. సో ఇంటర్మీడియట్ లెవెల్లో సెక్స్ డిటర్మినేషన్ అందరూ చదివింటారు. సో ఆ సెక్స్ డిటర్మినేషన్ ఇక్కడ కూడా మనం అప్లై చేస్తాము కాబట్టి ఎన్సీఈఆర్టీ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సో ఇక్కడ జెనెటిక్స్ యూనిట్లో మీరు మెండేలియన్ జెనెటిక్స్ దగ్గర నుంచి సొమాటిక్స్ హైబ్రిడ్స్, క్రోమోజోమల్ అబరేషన్స్ వరకు
సో ఇక్కడ యూనిట్ నెంబర్ 2లో క్రోమోజోమల్ అబరేషన్స్ వరకు ఏ బుక్ రెఫర్ చేయాలి, తెలుగు అకాడమీ బుక్ ఫర్ బయోటెక్నాలజీ రెఫర్ చేయాలి. అండ్ దెన్ రికాంబినేషన్ ఇన్ ప్రొకారియోట్స్, ట్రాన్స్ఫర్మేషన్, కాంజుగేషన్ ఆ పార్ట్ ఉంది కదా, ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్. సో దీనికంతా మీరు టెక్స్ట్ బుక్ ఫర్ మైక్రోబయాలజీ, సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఫర్ మైక్రోబయాలజీ సెకండ్ ఇయర్ దాంట్లో ఇది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో కాబట్టి దాన్ని మీరు రెఫర్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆర్ ఫర్ జెనెటిక్స్ పార్ట్ మీరు ఎన్సీఈఆర్టీ నన్నా రెఫర్ చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. దెన్ సో మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్. మాలిక్యులర్ బయాలజీ కోసం మీరు లెనింజర్, సో లెనింజర్ బుక్ని ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. లెనింజర్ యొక్క లాంగ్వేజ్ అన్నది మిగతా బుక్స్ అంతా కాంప్లికేటెడ్గా ఉండదు, ఈజీగా అర్థమవుతుంది, బట్ ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట. మనకి ఎంత కావాలో అంత మాత్రమే మనం తీసుకోవాలా. సో ఏవేవి చదవాలి అన్నది నేను ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి సో మీరు అంత మాత్రమే ప్రిపేర్ అయితే చాలు. అండ్ మాలిక్యులర్ బయాలజీ కోసం ఇంకొక ఆల్టర్నేటివ్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్ ఆఫ్ మైక్రోబయాలజీ బై దుబే అండ్ మహేశ్వరి. ఇది కూడా పూరా మైక్రోబయాలజీ రిలేటెడ్ కాంటెంట్ అంతా ఉంటుంది దీంట్లో. ఇదన్నా ప్రిఫర్ చేయండి, అదన్నా ప్రిఫర్ చేయండి, మీ ఇష్టం. అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా మనకి ఎక్కువగా ప్రాబ్లమ్ టైప్ క్వశ్చన్స్ రావు, థియరీ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి వెక్టార్స్ గురించి, ఎంజైమ్స్ గురించి. సో కాబట్టి బయోటెక్నాలజీ బై సెరాస్ ఆర్ బయోటెక్నాలజీ బై సత్యనారాయణ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. సో మీరు మెయిన్గా ఎంజైమ్స్, వాటి ఎగ్జాంపుల్స్, అంటే జెనెటిక్ ఇంజనీరింగ్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అండ్ వాటి యొక్క ఫంక్షన్ గురించి ఇక్కడ స్టడీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాలిక్యులర్ బయాలజీ కోసం అయితే లెనింజర్ కానీ, మైక్రోబయాలజీ బై దుబే అండ్ మహేశ్వరి, జెనెటిక్ ఇంజనీరింగ్ కోసం అయితే బయోటెక్నాలజీ బై సరాస్ కానీ, సత్యనారాయణ కానీ ఏదో ఒకటి. సో మీ అవైలబిలిటీని బట్టి నేను 2 ఆల్టర్నేటివ్స్ చూపించాను, మీ ఇష్టం ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. దెన్ బయోటెక్నాలజీ, సో బయోటెక్నాలజీ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్మెంటర్స్, ప్లాంట్ అండ్ యానిమల్ సెల్ కల్చర్స్. కాబట్టి బయోటెక్నాలజీ బై యు సత్యనారాయణలో మంచిగా ఫర్మెంటేషన్ టెక్నాలజీ గురించి ఉంది, సో దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్ దానికోసం బీడీ సింగ్, బయోటెక్నాలజీ బై బీడీ సింగ్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, అది మీకు పీడిఎఫ్లో కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. సో అదైనా ప్రిఫర్ చేయండి. ఆర్ బయోటెక్నాలజీ బై యు సత్యనారాయణ. సో బయోటెక్నాలజీ బై యు సత్యనారాయణ దేనికోసము, ఫర్మెంటేషను, ప్లాంట్ సెల్ కల్చర్, యానిమల్ సెల్ కల్చర్, అక్కడ దాని వరకు బయోపెస్టిసైడ్స్, బయో ఫర్టిలైజర్స్ వరకు యు సత్యనారాయణ చూసుకోండి. దెన్ బయో రెమిడియేషన్ టు నాన్ కన్వెన్షనల్ ఫ్యూయల్స్. సో సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, సో దాన్ని బట్టి నేను చెప్తున్నా. బయో రెమిడియేషన్ టు నాన్ కన్వెన్షనల్ ఫ్యూయల్స్, దీనికోసం అంతా మీరు దేన్ని ప్రిఫర్ చేయాలా, బీడీ సింగ్ ని ప్రిఫర్ చేయాలా, బయోటెక్నాలజీ బై బీడీ సింగ్. ఓకే, నెక్స్ట్ బయోమాలిక్యూల్స్. బయోమాలిక్యూల్స్ కూడా సేమ్, లెనింజర్ అన్న ప్రిఫర్ చేయొచ్చు, బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ అన్న ప్రిఫర్ చేయొచ్చు. బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ ఇస్ మోర్ దాన్ ఎనఫ్, బికాస్ బయోమాలిక్యూల్స్ మనకేం పెద్ద హైఫై క్వశ్చన్స్ రావు, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి అది ఇట్స్ అప్ టు యూ, మీకు ఓపికంటే లెనింజర్ చదవండి, లేకుంటే బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ ఇమ్యూనాలజీ. ఇమ్యూనాలజీకి వచ్చేసరికి ఇమ్యూనాలజీ బై సెరాస్ పబ్లికేషన్స్. సో ఇమ్యూనాలజీ బై సెరాస్ పబ్లికేషన్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ గైస్. సో మీకు సెరాస్ పబ్లికేషన్స్లో మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారము సెరాస్ పబ్లికేషన్స్లో ఉన్న ఇమ్యూనాలజీ చాలా చాలా ఎక్కువ, అండ్ ఇట్స్ అప్ టు ది లెవెల్ అనమాట. లేదు మాకు ఇంకా చదువుకుంటాము అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ క్యూబే ఇమ్యూనాలజీ. క్యూబే ఇమ్యూనాలజీ ఈజ్ వెరీ వెరీ ఇన్ డెప్త్, చాలా చాలా ఇన్ డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే మీరు ఇమ్యూనాలజీ గురించి క్యూబేకి వెళ్ళాలి. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి సెరాస్ పబ్లికేషన్స్ వల్ల ఇమ్యూనాలజీ బుక్ ఒకటి చదువుకుంటే చాలు. ఓకే, నెక్స్ట్. సో వీటికంతా ఆల్మోస్ట్ కొన్ని బుక్స్ మీకు పీడిఎఫ్ ఫామ్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది కూడా నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ టెక్నిక్స్ కోసం మనకు చాలా చాలా బుక్స్ ఉన్నాయి, లైక్ విల్సన్ అండ్ వాకర్, ఉపాధ్యాయనాథ్, ఇలాగా చాలా చాలా ఉన్నాయి. బట్ అవి చాలా ఇన్డెప్త్గా ఉన్నాయి. అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ మనకు అవసరం లేదు. మనము ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం ఇప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మనం ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి బయటికి రావాలంతే. మనకు ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలంటే తర్వాత చదువుకోవచ్చు, వాటిని కాదని కాదు. సో ప్రెసెంట్ మన సిచ్యువేషన్ ఏమి, ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వడం. సో కాబట్టి మీరేం చేస్తారు అంటే సిలబస్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నిక్ గురించి గూగుల్ చేసి, సో వాటి యొక్క ప్రిన్సిపల్, వాటి యొక్క అప్లికేషన్స్, వాటి గురించి చదువుకుంటే దట్స్ మోర్ దాన్ ఎనఫ్.
ఎనఫ్. ఓకే, ప్రతి ఒక్క టెక్నిక్ గురించి గూగుల్ చేయడం, ఇన్ఫర్మేషన్ రాగానే దాంట్లో ఏదేది ఇంపార్టెంట్ అన్నది మీరు రాసుకోవడం, దట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, ఈకాలజీ బై ఓడమ్ ఆర్ పీటర్ స్టీలింగ్. సో ఈ ఈకాలజీ బుక్స్ అన్నవి తెలుగు అకాడమీలో ఒకవేళ మీకు బాటనీ జువాలజీలో ప్రెజెంట్ అయి ఉంటే ఈకాలజీ అన్నది, సో యూ కెన్ ప్రిఫర్ తెలుగు అకాడమీ బుక్, లేదంటే ఓడమ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఈకాలజీ బై పి ఓడమ్ ఆర్ పీటర్ స్టీలింగ్ బుక్ ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఫండమెంటల్స్ ఆఫ్ ఈకాలజీ బై ఓడమ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అకార్డింగ్ టు మీ. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఈకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎవల్యూషన్ కదా ఆ యూనిట్, దట్ ఈస్ యూనిట్ నెంబర్ 8. సో ఈకాలజీ కోసం ఇది ప్రిఫర్ చేయండి. దెన్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ లో మనకి ఏముంది, క్లైమాటిక్ కండిషన్స్ ఎట్లా చేంజ్ అవుతాయి అది ఇది అని ఉంది కదా. సో దానికోసం ఎన్సీఈఆర్టీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ బుక్ అయినా ప్రిఫర్ చేయండి, లేదంటే జస్ట్ గూగుల్ ఇట్. సో మరి ఇన్ డెప్త్ గా మనం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా స్టాండర్డ్ బుక్ తీసుకొని చదవాల్సినంత అవసరం లేదు. అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి, ఎందుకంటే కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, కొంచెం వరకు మీరు లాజికల్గా థింక్ చేసి కూడా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ కోసం మీరు గూగుల్ చేయొచ్చు, అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాంటెంట్ అంతా. ఈకాలజీ కాంటెంట్ వరకు అది. దెన్ ఎన్విరాన్మెంట్ ఇది. ఇవాల్యూషన్కి వచ్చేసరికి తెలుగు అకాడమీ బై వీరబాల రస్తోగి ఆర్ స్ట్రైక్ బర్గర్. సో ఇవి రెండు చాలా చాలా కాంప్లికేటెడ్ బుక్సే, బట్ ఇవాల్యూషన్ చదవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, మీకు జువాలజీలో ఇవాల్యూషన్ వచ్చి ఉంటుంది. సో ఆ జువాలజీ రిలేటెడ్ ఇవాల్యూషన్ చదువుకుంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. బట్ ఇంకా మేము ఇన్ డెప్త్ చదువుతాము అని అనుకుంటే వీరబాల రస్తోగిని మీరు ప్రిఫర్ చేయొచ్చు. స్ట్రైక్ బర్గర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, బట్ మీకు లాంగ్వేజ్ అర్థమవుతుంది అంటే యూ కెన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది కదా అన్న డౌట్ వస్తుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, కాదని కాదు, బట్ వాళ్ళు ఫారెన్ ఆథర్స్ రాసింటారు కాబట్టి అది కొంచెం అర్థం చేసుకోవడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిజియాలజీ. యానిమల్ ఫిజియాలజీ కోసం ఎస్ చాంద్ పబ్లికేషన్స్ బుక్ అన్నది చాలా చాలా బెస్ట్ బుక్. ఆర్ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా బెస్ట్, లేదంటే తెలుగు అకాడమీ జువాలజీ బుక్స్ తీసుకోండి, అది కూడా బెస్ట్. సో అవన్నీ వద్దు, మాకు ఒక స్టాండర్డ్ బుక్ కావాలి అని అంటే ఎస్జి రస్తోగి బుక్ని ప్రిఫర్ చేయండి. ఓకే, యానిమల్ ఫిజియాలజీ కోసం తెలుగు అకాడమీ బుక్ అయినా, ఎస్ చాంద్ పబ్లికేషన్ బుక్ అన్నా, ఎస్జి రస్తోగి బుక్ అన్నా, లేదంటే ఎన్సీఆర్టీ అయినా మోర్ దాన్ ఎనఫ్. నా వరకు తెలుగు అకాడమీ జువాలజీ టెక్స్ట్ బుక్ తీసుకుంటే మీకు ఫిజియాలజీ అన్నది కంప్లీట్గా వచ్చేసినట్టే. ఓకే, నెక్స్ట్ మెటబాలిజమ్స్లో మనకు డిఫరెంట్ బయోమాలిక్యూల్స్ ఒక మెటబాలిజం ఉంది కాబట్టి అగైన్ బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ. ఇక్కడ బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణలో ఏ పర్టికులర్ బయోమాలిక్యూల్ అన్నది ఎట్లాగా మెటబలైజ్ అవుతుంది, ఏ ఎంజైమ్ ఇన్వాల్వ్ అయ్యింది అన్నది నీట్గా రిప్రజెంట్ చేశారు సైకిల్స్, ఫ్లో చార్ట్స్ ఫామ్లో. సో ఆ సైకిల్స్, ఫ్లో చార్ట్స్ ఒక్కటి నేర్చుకుంటే చాలు, మీకు క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాళ్ళు మెయిన్గా ఎనర్జెటిక్స్, ఎంజైమాలజీ అడుగుతారు కాబట్టి అవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మెటబాలిజం కోసం బయోకెమిస్ట్రీ బై యు సత్యనారాయణ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ యానిమల్ సైన్స్ కోసం మీరు యానిమల్ సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాసిఫికేషన్ అండ్ ఫైలోజెనెటిక్స్ కాబట్టి, సో ఇక్కడ మీరు తెలుగు అకాడమీ జువాలజీ టెక్స్ట్ బుక్స్ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ తెలుగు అకాడమీ జువాలజీ టెక్స్ట్ బుక్స్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యానిమల్ సైన్స్. సేమ్ విత్ ది ప్లాంట్ సైన్సెస్ ఆల్సో. సో బాటనీ, ప్యూర్ బాటనీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీరు చదవాలంటే తెలుగు అకాడమీ బాటనీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్వి బుక్స్ చదువుకుంటే చాలు. ఇట్స్ మోర్ దాన్. నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి మైక్రోబయాలజీ కోసం మీరు ప్రిస్కాట్ ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ప్రిస్కాట్ లాంగ్వేజ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది, లెనింజర్ టైప్. ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ తెలుగు అకాడమీ మైక్రోబయాలజీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్స్వి. ఓకే, సో ఈ మైక్రోబయాలజీ టెక్స్ట్ బుక్స్ని ప్రిఫర్ చేసినా ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఆర్ ప్రిస్కాట్ మైక్రోబయాలజీ ప్రిఫర్ చేసినా మోర్ దాన్ ఎనఫ్. రెండు ఒకటే ఉంటాయి ఆల్మోస్ట్, బట్ మీకు ప్రిస్కాట్ అంటే భయం ఉంది అని అనుకున్నట్టయితే తెలుగు అకాడమీ మైక్రోబయాలజీ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ న్యూట్రిషన్లో మనకు మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది కదా, అంటే టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది కదా, ఆ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ కోసం తెలుగు అకాడమీ మైక్రోబయాలజీ బుక్ని ప్రిఫర్ చేయండి. అండ్ రిమైనింగ్ పార్ట్ దట్ ఈస్ విటమిన్స్ అండ్ దెన్ ఫిజియోలాజికల్ రోల్ ఆఫ్ మినరల్స్, ప్లాంట్ ప్రోటీన్, మాల్ న్యూట్రిషన్, వీటి కోసం అంతా గూగుల్ చేయండి. సో ఏ విటమిన్ వస్తే ఏ విటమిన్ తక్కువ ఉంటే ఏం డెఫిషియన్సీ వస్తుంది. సో అట్లాంటి షార్ట్ నోట్స్ వీడియో నేను చేద్దాము అని అనుకుంటున్నాను. అంటే విటమిన్స్ వల్ల ఏం డెఫిషియన్సీ డిజార్డర్స్ వస్తాయి, అండ్ దెన్
ఈ పర్టిక్యులర్ డిసీజెస్ ఉంటాయి కదా, వాటి వల్ల ఏం డిసీజెస్ వస్తాయి, అలాంటివి అమైనో యాసిడ్స్ ఎన్ని రకాలు, కార్బోహైడ్రేట్స్ ఎన్ని రకాలు, అలాంటివి నేను షార్ట్ వీడియోస్ వీలైతే చేస్తాను. సో అవి జస్ట్ ఒక 5 to 6 minutes టైం స్పాన్ ఉంటుంది. దానిలో మీకు నేను ఏం చెప్తాను, ఓన్లీ విటమిన్ అంటే ఏమి, విటమిన్ యొక్క క్లాసిఫికేషన్ అలాగే చెప్తాను. ట్రై చేస్తున్నాను నేను కాంటెంట్ ప్రిపేర్ చేయడానికి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి, స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే. ఓకే, నెక్స్ట్ ఎనఫ్. లేదు మాకు ఈ బుక్కులని ఇప్పుడు ఎత్తుక్కునే ఓపిక లేదు, మేము విజేత కాంపిటీషన్స్ బుక్ చదువుతాము, అది చదువుతాం ఇది చదువుతాం అంటే ఓకే, నో ప్రాబ్లం. సో మీరు విజేత కాంపిటీషన్స్ బుక్ చదవండి, నేను కాదన్నాను. బట్ మీ బేసిక్స్ అన్నవి చాలా చాలా క్లియర్గా ఉంటేనే వాళ్ళు సార్టెడ్ నోట్స్ పెట్టేశారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్, నేనేం కాదన్నాను. సో మొత్తం పూరా ఒక చిన్న నోట్స్ టైప్ వాళ్ళు ఇంక్లూడ్ చేశారు, అవి చదువుకున్నా చాలు. బట్ మీ బేసిక్స్ అన్నవి చాలా చాలా క్లియర్గా ఉంటేనే అక్కడ మీరు చదివేది మీకు అర్థమవుతుంది అండ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలరు. లేదా యు కెనాట్. లేదా మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు, మీరు ఒకవేళ బీఎస్సీలో చదువుకున్న సబ్జెక్టే ఎంఎస్సి కూడా అప్లై చేస్తున్నారు అనుకుంటే, బీఎస్సీలో మీరు చదువుకున్న మెటీరియల్స్, బీఎస్సీలో మీకున్న తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నీ 3 yearsవి, అంటే 3 yearsకి ఎన్ని బుక్స్ వస్తాయి మొత్తం, ఇక్కడ 6 books వస్తాయి. సో తెలుగు అకాడమీవి మీ సబ్జెక్ట్ రిలేటెడ్వి 6 booksని మీరు కంప్లీట్గా స్టడీ చేయాలి. అప్పుడే మీరు ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యే ఛాన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది రెఫరెన్స్ బుక్స్. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నది ఎలాగుండాలి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గో విత్ యూనిట్స్ యూ ఆల్రెడీ నో. అంటే అర్థం ఏమి అంటే, ఇక్కడ మనకు 14 units ఉన్నాయి, రైట్? సో 14 unitsలో మీరు బీఎస్సీ లెవెల్లో ఆల్రెడీ టచ్ ఉన్న యూనిట్స్నే మీరు చదువుకోండి. ఆల్రెడీ టచ్ ఉన్న యూనిట్ని మీరు ప్రిఫర్ చేయండి. కొత్తగా ఒక యూనిట్ని స్టార్ట్ చేయకండి. ఎందుకంటే కొత్తగా ఒక యూనిట్ స్టార్ట్ చేస్తే మీ టైం అంతా కొత్త యూనిట్ పైననే ఇన్వెస్ట్ చేస్తారు, కానీ ఆల్రెడీ చదువుకున్న దానిపైన రివిజన్ అన్నది పోతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు కొత్తగా ఏం స్టార్ట్ చేయకండి. ఆల్రెడీ చదువుకున్న దాన్నే ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ వచ్చిన దాన్నే ఇంకా మంచిగా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి, ఇంకా మంచిగా మెమొరీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని కొత్త యూనిట్ని ఇప్పుడు వేసుకోకండి. ఒకవేళ మీరు అంతగా కొత్త యూనిట్ ని ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే 15 days టైంలో ఆ యూనిట్ కంప్లీట్ అయ్యే విధంగా టైం టేబుల్ని ఫ్రేమ్ చేసుకోండి. సో 15 days తర్వాత మీరు ఆ యూనిట్ని తిరిగిచ్చి ముట్టకూడదు. ఒకవేళ మీరు ఇప్పుడు చదివినా అది ఎంతవరకు గుర్తుంటుంది, ఎంతవరకు అర్థమవుతుంది అన్నది మనకు తెలియదు, కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా. ఓకే, నేను డూ సెలెక్టివ్ స్టడీ. సో నేను మీకు చెప్పాను కదా, మనకు టోటల్ 14 units ఉన్నాయి. మీరు జస్ట్ ఒక 10 units ప్రిపేర్ అయితే చాలు. వి గెట్ టు ఆన్సర్ 75% ఆఫ్ క్వశ్చన్స్. 100 questions లో 75 questions మనం ఆన్సర్ చేస్తే స్కోప్ వస్తుంది. సో 75 questions ఆన్సర్ చేస్తే మనకు రాంగ్ ఆన్సర్స్ అవి ఇవి పోయి 60 marks వరకు మనం గెయిన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. 60 marks మనకు వస్తే మనం ఈజీగా ఎగ్జామ్ని క్వాలిఫై అవుతాము. సో కాబట్టి సెలెక్టివ్ స్టడీ అన్నది చెయ్యండి. ఓకే, 14 unitsలో ఓన్లీ 10 unitsని సెలెక్ట్ చేసుకోవడం అండ్ యూనిట్స్లో కూడా ఇన్ డెప్త్గా వెళ్ళిపోకోకుండా దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే చదువుకోవడం, అట్లాంటివి చేయండి. ఓకే, దెన్ రైట్ షార్ట్ నోట్. సో మీరు ఏం చదువుతా ఉన్నా సరే, మీతో ఆల్రెడీ నోట్స్ ఉన్నా సరే, యూనిట్లో ఏమేం కాంటెంట్స్ మీరు చదువుతున్నారు అన్నది రాస్తూ పోండి. సో ఇది మీకు లాస్ట్ మినిట్లో చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా ఎగ్జామ్ రావడానికి, ఎగ్జామ్కి ఒక 5 days ముందు ఉంది అన్నప్పుడు మీరు మీ ప్రిపరేషన్ని స్టాప్ చేసేసి ఈ నోట్స్ ఒకసారి అంతా రివైజ్ చేసుకుంటే మీరు అప్పుడు ఎగ్జామ్ని ఈజీగా క్వాలిఫై చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుతారు, బట్ ఎగ్జామ్లో చాలా తక్కువ మందికి గుర్తుంటుంది, ఎందుకంటే వాళ్ళు రివైజ్ చేసుకోరు కాబట్టి. సో రివిజన్ ఈజ్ మస్ట్. సో ఆ రివిజన్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ తిరిగిచ్చి ఆ స్టాండర్డ్ బుక్ కానీ ఆ టెక్స్ట్ బుక్ కానీ తీసుకొని కూర్చోలేము కదా మనము. సో ఇలాగ షార్ట్ నోట్ అంటే జస్ట్ ఇప్పుడు విటమిన్స్ గురించి మనకు ఒక పేపర్ రావాలంతే. 10 పేపర్లు రాస్తే మళ్ళీ తిరిగిచ్చారు నోట్సే అవుతుంది, షార్ట్ నోట్స్ కాదు. కాబట్టి సో చిన్నగా ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో రోజు ఏం రాసుకున్నారన్నది రివైజ్ చేసుకోండి, వీక్లీ వన్స్ రివైజ్ చేసుకోండి, మంత్లీ వన్స్ రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్కి పోయే ఒక 5 days ముందు మీరు ఓన్లీ రివిజన్ చెయ్యాలి.
ఎగ్జామ్కి పోయే 5 days ముందు కూడా మళ్ళీ తీసుకొని చదువుకునేది ఇట్లాంటివి పెట్టుకోకూడదు. 5 days ముందు కూడా మీరు ఏం చేయాలి, ఓన్లీ రివిజన్ ప్రాక్టీస్ ఇదే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీస్ ఈజ్ మస్ట్. సో ప్రాక్టీస్ అన్నది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ప్రాక్టీస్ ఎట్లా చేయాలా అన్న క్వశ్చన్ వస్తుంది చాలా మందికి. సో మీరు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ తీసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యూనిట్కి సంబంధించిన నోట్స్ అంతా ఇచ్చేసి దాని వెనక కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింటారు, లైక్ 10 to 20 క్వశ్చన్స్ ఇచ్చింటారు. మీరేం చేస్తారు, మీ దగ్గర ఉన్న కాంటెంట్ అంతా చదువుకొని ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఒకవేళ మీతో ఆ బుక్ లేదనుకుంటే ఆన్లైన్లో మనకు చాలా సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ మనకు ఫ్రీగా MCQs ప్రొవైడ్ చేస్తాయి, లైక్ indiabits.com ఇవన్నీ. సో ఎంఎస్సీ ఎంట్రన్స్ కోసం. సో అవి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. మీ రిలేటెడ్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మైక్రోబయాలజీలో ఆల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా చదువుకున్నాను. ఆల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా రిలేటెడ్ MCQsని సాల్వ్ చేయాలనుకుంటున్నా. నేనేం చేస్తా, ఆల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా MCQs అని కొడితేనే మనకు చాలా సైట్స్ వస్తాయి. ఆ సైట్స్లోకి అంతా వెళ్ళి మీరు ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో అక్కడ చాలా టఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో టఫ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయలేనంత మాత్రాన దాని గురించి నెగిటివ్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఎంత లెవెల్లో అడుగుతున్నారో మనకు తెలీదు. మనం ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లేదా యూ కెన్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లేవు కదా అన్న డౌట్ వస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఫర్ ఏపీ పీజీ సెట్ లేవు. బట్ ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ప్రతి యూనివర్సిటీ దానికి సంబంధించిన కోర్సెస్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది, రైట్? ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ అయితే ఎస్కే యూనివర్సిటీ, SVU అయితే SVU. సో ఇలాగా మీరేం చేస్తారంటే ఒక 5 నుంచి 6 యూనివర్సిటీల 2 years పేపర్స్ తీసుకొని ప్రతి ఇయర్ పేపర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అన్నది వచ్చేస్తుంది. ఓకే, అండ్ మీకు టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. మీరేం చేస్తారంటే మీకు టైం మేనేజ్మెంట్ అన్నది రావాలంటే మీరేం చేస్తారు, ఆంధ్ర యూనివర్సిటీ ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని 1.5 hour టైం పెట్టుకొని 1.5 hour టైంలో ఆ క్వశ్చన్ పేపర్ని మొత్తం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా రోజు ఒక పేపర్ సాల్వ్ చేస్తూ పోండి. దానివల్ల మీకేమవుతుంది, మంచి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నవి వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ రివైజ్ ఆల్ BSc మెటీరియల్. సో మీకు ఇప్పటి వరకు BScలో మీకు కాలేజ్లో ఇచ్చిన మెటీరియల్ అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఏమికి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు, దిస్ ఇస్ అ పాజిటివ్ థింగ్. సో నెగిటివ్ మార్కింగ్ లేదు అన్నది ఒక పాజిటివ్ థింగ్. సో కాబట్టి మీరేం చేస్తారు, మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా కొంచెం రిలేటెడ్గా ఉన్న ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టేసి రండి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రిపేర్ టేబుల్స్ అండ్ చార్ట్స్. సో మీరు చదువుతున్న దానికి పాయింట్స్ వైజ్ రాసుకోమని చెప్పాను కదా. ఏదైనా థియరీ పార్ట్ ఉంటే పాయింట్స్ వైజ్ రాసుకోక తప్పదు. బట్ ఇప్పుడు విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, దీనికి టేబుల్ ఫామ్ వేసుకుంటే సరిపోతుంది. సో టేబుల్ ఫాము, చార్ట్ ఫాము, డయాగ్రామ్ ఫామ్లో గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఈజీగా గుర్తుండిపోతుంది మీకు. గ్లైకోలైసిస్ అనుకోండి, చార్ట్ ఫామ్ వస్తుంది, అట్లాగనమాట. మెటబాలిజమ్స్ అన్ని చార్ట్లు గీసేసుకొని మీ రూమ్స్లో అతికిపించుకుంటే సో దాన్ని చూసినప్పుడల్లా మీకు చార్ట్ అన్నది మైండ్లో మెమొరైజ్ అయిపోతుంది. సో ఈజీగా మీరు క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేయచ్చు. టేబుల్స్ కూడా అంతే. సో టేబుల్స్ అంటే ఏ విటమిన్ ఏం డెఫిషియన్సీ, ఏ విటమిన్ ఎక్కడ ఉంటుంది, అలాగా అనమాట. దెన్ స్టడీ స్కిప్ టాపిక్స్ ఇన్ BSc. దిస్ ఇస్ మస్ట్. ఎందుకంటే మీరు మీ BSc లెవెల్లో ఏం చేస్తారు, ఒక యూనిట్ని కానీ 2 యూనిట్స్ని కానీ స్కిప్ చేసేసి ఉంటారు, చాయిస్లో వదిలేద్దాము అని చెప్పేసి. సో ఇక్కడ మనకైతే చాయిస్ ఉండదు కదా. మనం ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాయిస్ అన్నాం అనుకో, మన సీట్ ఈజ్ అట్ స్టేక్ అనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలా, BSc లెవెల్లో మనం స్కిప్ చేసిన టాపిక్స్ అని ఫస్ట్ చదవాలా, రైట్? ఫస్ట్ స్కిప్ చేసిన టాపిక్స్ని, చాయిస్ కింద వదిలేసిన టాపిక్స్ని అన్నిటిని చదివి దాని గురించి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవాలా. ఓకే, దిస్ విల్ బి ది ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓకే, మీకు కావాల్సింది మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. వేరే వాళ్ళు మంచిగా చదువుతున్నారు, నేను చదవట్లేదు. మీ ఎఫర్ట్ మీరు పెట్టండి. ఒక పర్టిక్యులర్ టైం టేబుల్ డ్రా చేసుకొని దాని రిలేటెడ్గా ఏ సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలా, ఎంత చదవాలా అన్నది మీరు ప్రిపేర్ చేసుకొని మీ పర్ఫార్మెన్స్ పైన మీ సీట్ లేదా మీ ర్యాంక్ అన్నది బేస్ అవుతుంది, వేరే వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్ పైన కాదు. ఓకే, మీ కష్టం అన్నది మీరు పడండి, ఆబ్వియస్గా మీకు ఆ సీట్ అన్నది వస్తుంది. ఓకే, కీప్ అప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్, నో వరీస్, నో టెన్షన్స్, ఏం అవసరం లేదు. మీరు మంచిగా ప్రిపేర్ అయితే ఈజీగా సీట్ వచ్చేస్తుంది. కాంపిటీషన్ వేరే వాళ్ళతో కాదు, కాంపిటీషన్ సీటుతో మనకి. ఓకే, మనకు కావాల్సింది ఒకటే ఒక సీటు. సో ఆ సీట్ కోసం ఎంత కష్టం అయితే అంత కష్టం పడండి, ఇష్టంగా చదవండి, అప్లై చేసుకోండి నాలెడ్జ్ని, ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. హోప్ యూ ఆల్ గెట్ ఏ గుడ్ సీట్ ఇన్ యువర్ రిలేటెడ్ యూనివర్సిటీస్ ఆర్ మీకు నచ్చిన యూనివర్సిటీలో, మీకు నచ్చిన కోర్స్లో మీకు మంచి సీట్ దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే,
ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ గైస్. నేను నాకు వీలైనంత హెల్ప్ నేను చేస్తాను వియా ఛానల్. సో అంతవరకు hope you like this video guys. If you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.